ఫుడ్ లో ఈ ఒక్క పదార్థం వల్ల మీ LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని మీకు తెలుసా? మామూలుగా మనం కొలెస్ట్రాల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినప్పుడు అందులో LDL, HDL, నాన్ HDL, ట్రైగ్లిజరైడ్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా కొలెస్ట్రాల్ టైప్స్. మన కొలెస్ట్రాల్ వీడియో చూడకపోతే చూడండి. ఎస్పెషల్లీ ఈ LDL, నాన్ HDL బ్యాడ్ కొలెస్ట్రాల్స్. సో ఈ LDL కొలెస్ట్రాల్ తగ్గడానికి నేను మీకు ఇచ్చే పవర్ఫుల్ చిట్కా ఇది. మన ఫుడ్ లో సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుందండి. ఈ సాల్యుబుల్ ఫైబర్ తీసుకుంటే LDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీటా గ్లూకాన్ అని, సిలియం అని, ఈ ఓట్స్ లో ఉండే ఫైబర్ ఇదంతా సాల్యుబుల్ ఫైబర్. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే మన ఇంటెస్టైన్ లో ఉండే కొలెస్ట్రాల్ ని ట్రాప్ చేస్తుంది అనమాట. ఆ ట్రాప్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తక్కువగా అబ్జార్బ్ అవుతుంది బ్లడ్ లోకి. సో LDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనమాట. ప్లస్ మన లివర్ లో ఉండే బైల్ యాసిడ్స్ ని బంధించి కొత్త బైల్ ఫార్మేషన్ చేస్తుంది. అంటే కొత్త బైల్ జ్యూస్ ని తయారవడానికి హెల్ప్ అవుతుంది ఈ సాల్యుబుల్ ఫైబర్. అందుకని మనకు LDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనమాట. బీటా గ్లూకాన్ మనకి ఓట్స్ లో ఉంటుంది, బార్లీలో ఉంటుంది. ఈ సిలియం హస్క్ అని సపరేట్ పౌడర్ దొరుకుతుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తుంటాము. మనము రోజులో 25 to 30 grams ఆఫ్ ఫైబర్ తీసుకుంటే అందులో అట్లీస్ట్ 10 to 15 grams సాల్యుబుల్ ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ సాల్యుబుల్ సోర్సెస్ ఏంటంటే నేను చెప్పినట్లు ఓట్స్, బార్లీ, సిలియం హస్క్ కానీ లేదా ఇసాబ్గోల్ దొరుకుతుంది అది, యాపిల్ కానీ, క్యారెట్ కానీ, జామకాయ, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, బీన్స్ వీటన్నిటిలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇంకొకటి ఫైబర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ తక్కువగా తీసుకున్నట్లయితే మీకు మళ్ళీ ఇండైజెషన్, బ్లోటింగ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో మీ LDL కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలో ఇది ఒక ముఖ్యమైన చిట్కా. అందరికీ తెలియాలి ఈ విషయం, అందరికీ షేర్ చేయండి.